నిజామాబాద్లో కూడా నిద్ర వస్తుంది. హైదరాబాద్లో అడ్డతరలో నిజామాబాద్లో కూడా నిద్ర వస్తుందని పీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన నిజామాబాద్లో మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. నిజామాబాద్కు నిద్ర రావాల్సిన అవసరం ఉన్నదాన్ని ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. ప్రభుత్వ భూములు, దేవాలయాలు, యూనివర్సిటీ స్థలాలను ఎవరు కబ్జా చేసినా వదిలే ప్రసక్తి లేదని అన్నారు. కబ్జాల విషయంలో పార్టీలకు అతీతంగా ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిపిలకు ఆదేశించినట్టు తెలిపారు. జిల్లాలో మరో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొన్న నేపథ్యం ఉంది. నిజామాబాద్లో ఇష్టానుసారంగా భూ కబ్జాలు జరిగిన నేపథ్యంలోనే హైడ్రా ప్లేస్లో కూడా అక్కడ నిద్ర వస్తుందని కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. హైడ్రా ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం. ఏదైతే హైడ్రాకి సంబంధించినటువంటి అంశం ఉందో ఇలా ఉన్నటువంటి కోర్టులు వీళ్ళు వాళ్ళకి ఎలాంటి సందర్భం లేకుండా ఏ సమయం లేకుండా వీలుంటే ఎంబడే పోయి కోర్టులకు పోయి పిటిషన్ దాఖలు చేసి ఇలా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. కానీ హైడ్రాకి అలాంటిది లేదు. గవర్నరే ఆమోదం తెలిపిందంటే ఇలా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇలా కేంద్ర ప్రభుత్వం నియమించేటువంటి వ్యక్తి రాష్ట్ర గవర్నరు ఇలా కేంద్రానికి అనుసంధానంగా ఉండాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్ర గవర్నర్కి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్కి ఉన్నటువంటి అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతికి అనుసంధానంగా ఉండేటువంటి నేపథ్యం ఉంది. కానీ మరి హైడ్రా విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన చెందినప్పటికీ ప్రతిపక్షాలు ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యంలో ఇలా అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో హైడ్రాకు ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి గవర్నర్ అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త. హైదరాబాద్ విపత్తు సందనాస్తులు పరిరక్షణ ఏజెన్సీ హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు శనివారం రాజ్భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యక్రమాలకు చట్టబద్ధత కల్పించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించినట్టు తెలిసింది. జిహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374 బి సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ అయింది. జలాశయాలు, రోడ్లు, పార్కులు, ఇతర ఆస్తులు కాపాడే బాధ్యత అప్పగించారు. అధికారి లేదా ఏజెన్సీకి అప్పగించే అధికారం ప్రభుత్వాన్ని కల్పిస్తూ ఆర్డినెన్స్ కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది. ఇక హైడ్రాకి అయితే ఆర్డినెన్స్ కూడా గవర్నర్ ఆమోదం తెలిపింది. ఇక కోర్టులతో ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళైతే వెళ్ళిపోయి ఇక వాళ్ళు ఏదైతే ప్రభుత్వ ఆస్తులను ఎవరైతే కబ్జా చేసుకున్నారో ప్రభుత్వ ఆస్తులను ఎవరైతే కబ్జాలు చేసుకొని బహుళంతస్తు నిర్మించుకున్నారో వాళ్ళందరిపైన కూడా హైడ్రా వెళ్ళిపోతుంది. కోర్టులతో ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ కూడా దానికి ఆర్డినెన్స్ కూడా గవర్నర్ కూడా ఆమోదం తెలిపినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. దశాబ్దాల నిరీక్షణకు పడిన తేరా. 3 దశాబ్దాలుగా ప్రమోషన్ కోసం వేచిస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈఓలుగా పదోన్నతి. జీవో 130 ద్వారా 33 మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈఓలుగా పదోన్నతి. సెక్రటరీలో మంత్రి సురేఖ చేతుల మీదుగా ప్రమోషన్ పత్రాల స్వీకరణ. ఆనంద బాష్పాలు రాల్సిన నూతన ఈఓలు. దసరా పండుగ వారం రోజుల ముందుగా వచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన ఈఓలు. ఇప్పటికే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఈఓలుగా పలువురికి ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి సురేఖ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులను అణచివేసిందని ఆగ్రహం. దేవాలయాల ప్రగతికి దేవాలయాల ఆస్తులు పరిరక్షణ ఉద్యోగులు పునరంకితం కావాలని కోరినటువంటి మంత్రి. వివాదంలో ఉన్నటువంటి మంత్రి ఎంతో కొంత దేవుడు అనుసంధానంగా దేవుడికి దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు దేవాదాయ శాఖ మంత్రికి ఉన్నటువంటి ఒక సీనియర్ మంత్రి ఇలా సీతక్క విషయంలో ఉన్నటువంటి కొంత ఇబ్బంది కూడా కలిగింది. దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా సీతక్కను లైన్లో తీసుకొని మాట్లాడే పరిస్థితి కూడా ట్రై చేద్దాం. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పదోన్నతి కోసం దాదాపు 3 దశాబ్దాలుగా కళ్ళు కాయాల కాశలు ఎదురు చూసిన జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఈఓలుగా దేవాదాయ శాఖ ప్రమోషన్ కల్పించింది. జీవో 130 ద్వారా మొత్తం 33 మంది జూనియర్ అసిస్టెంట్లు ఈఓలుగా పదోన్నతి పొందడంలో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర అణచివేతకు గురైనటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఉన్నటువంటి పరిస్థితిలో ఇలా వాళ్ళకు ఈఓలుగా పదోన్నతి వచ్చిన తర్వాత ఈఓలుగా వాళ్ళకు పదవి వచ్చిన తర్వాత సంబరాలు చేసుకునే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉందో ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. కొండా సురేఖ కాల్ చేసేటువంటి ప్రయత్నం. ఉన్నటువంటి ప్రధాన వార్తలు. కూటమి ప్రభుత్వంలో భూ కేటాయింపులు శుభ పరిణామం. హోంమంత్రి భూ కేటాయింపుల ద్వారా 2350 కోట్ల పెట్టుబడులు, 4300 మందికి ఉపాధి అవకాశాలు. ఏపీ ఐఐపి మారిటైమ్ బోర్డు నూతన చైర్మన్లకు ఆమోదించిన హోంమంత్రి అనిత.
బాధ్యతలు స్వీకరించిన మంతెన రామరాజు, దామెల్ల సత్యాలను సత్కరించిన హోంమంత్రి, పోర్టుల అభివృద్ధి పరిశ్రమల పెడుకు ద్వారా యువతకు విరివిరిగా ఉద్యోగాలు ఇవ్వాలన్న హోంమంత్రి అయితే ఏపీలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళకు కార్పొరేషన్ పదవులు కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని కార్పొరేషన్ పదవులతో పాటు వాళ్ళకు ఏదైతే ఇక్కడ గడిచిన 100 రోజుల పరిపాలన ఉందో ఆంధ్రప్రదేశ్లో 100 రోజుల పరిపాలన అనంతరం చైర్మన్లు కూడా పదవులను కేటాయించిన సందర్భంలో అనేకమైనటువంటి ఆందోళనలు కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఒక పక్కన లడ్డు వివాదం జరిగిన అనంతరమే ఇలా కార్పొరేషన్ పదవులు కూడా ఇచ్చి వాళ్ళకు సముదాయించేటువంటి నేపథ్యంలో ఉంది. హోంమంత్రి తానటి అనితకు కూడా స్పష్టంగా చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక వివిధ జిల్లాల పారిశ్రామిక పార్కులో 203 సంస్థలకు ఏపీఐఏసీ భూముల కేటాయించడం శుభపరిణామాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. భూముల కేటాయింపులు జరిగిన పరిశ్రమల ద్వారా 2349.86 కోట్ల పెట్టుబడులు, 4300 మంది యువతకు ఉద్యోగాలు రానున్నాయని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా బదిలీ చేపట్టిన మంత్రి రామరాజును హోంమంత్రి అనిత అభినందించారు. మాటైమ్ బోర్డు కార్యాలయ సమీపంలో రాయల్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఏపీఎంబీ చైర్మన్ దామచర్ల సత్యనారాయణ సత్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం ఆమె హాజరయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏపీఐఐసి ఏపీ పార్ట్ టైం బోర్డు నూతన చైర్మన్లో ప్రమాణ స్వీకరణ సందర్భంగా హోంమంత్రి వారిని సత్కరించి అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పరిశ్రమలు ఏర్పాటు పోర్టుల అభివృద్ధితో రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు అందించాలని హోంమంత్రి అనిత ఆశించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. సేవల రంగంలో కుదేలు సెప్టెంబర్ 10 నెలల కనిష్టానికి కార్యకలాపాలు, కొత్తగా లేని వ్యాపారం, అంతర్జాతీయ అమ్మకాల పతనం. హెచ్ఎస్బి ఇండియా సర్వీస్ బిజినెస్ యాక్టివిటీస్ ఇండెక్స్లో కూడా చెప్పిన నేపథ్యం ఉంది. సేవల రంగంలో కుదేల నేపథ్యం 10 నెలల కంచెలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా దివాలా తీసేటువంటి నేపథ్యం ఉంది. ఆర్థిక సంక్షోభం కూడా కొట్టుమిట్టాడే నేపథ్యం ఉంది. ఇలా ఆర్థికంగా లేనటువంటి నేపథ్యంలో ఇలా ఉన్నటువంటి అభివృద్ధి సంఘాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా దివాలా తీసేటువంటి నేపథ్యం ఉంది. సేవల రంగంలో కుదేలైనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దేశీయ సేవా రంగం కార్యకలాపాలు గత నెలలో దారుణంగా పడిపోయాయి. సెప్టెంబర్లో 10 నెలల కనిష్టానికి దిగజారినట్టు శుక్రవారం విడుదలైన హెచ్ఎస్బిసి ఇండియా సర్వీస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ నెలవారీ సర్వేలో తేలింది. గత ఆగస్టులో ఈ సూచి 60.9గా ఉంటే సెప్టెంబర్లో 50.7కే పరిమితమైంది. గత ఏడాది నవంబర్ తర్వాత ఈ స్థాయిలో గణాంకాలు పతనం కావడం ఇదే తొలిసారి. నిరసించిన వ్యాపారం అమ్మకాలు గత నెల కొత్తగా జరిగే వ్యాపార కార్యకలాపాలు బాగా తగ్గుముఖం పట్టాయని, అంతర్జాతీయ అమ్మకాలు సైతం పడిపోయాయని, ఉత్పాదకత కూడా క్షీణించిందని ఈ పర్సెంటేజ్ మేనేజర్స్ ఇండెక్స్ పిఎంలో స్పష్టమైంది. అందుకే ఏడాదిలో మొదటిసారి 60 కంటే తక్కువగా స్కోర్ దిగజారినట్టు హెచ్ఎస్బిసి ఇండియా ప్రధాన ఆర్థికవేత్త ప్రజల్ బండారి చెప్పారు. కాగా మార్కెట్లో తీవ్రమైన పోటీ, ధరల ఒత్తిళ్లు, వినియోగదారుల ప్రాధాన్యతలో మార్పులు వంటి ఇండెక్స్ వృద్ధిలో పతనానికి కారణమైనట్టు ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రమాదంలో తయారీ రంగం పిఎంఏ తాజా గణాంకాలు భారతీయ తయారీ రంగంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయని, దేశంలోకి పెరుగుతున్న దిగుమతుల కారణంగా ఇప్పటికే స్థానికంగా ఉత్పాదకత పడిపోతున్నది. ఇక కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ ప్రకటించిన మేక్ ఇన్ ఇండియాతో ఉనుగారిందేమో లేదని ఇటీవల విడుదలైన గణాంకాలు తెలిసాయి. ఈ క్రమంలో దిగుమతులన్నీ తగ్గించే, ఎగుమతులు పెంచే దిశగా అడుగులు పడకపోతే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాతో జాగ్రత్తగా ఉండాల్సిందే. పొరుగు దేశం చైనాతో పెరుగుతున్న వాణిజ్య లోటుపైన ఇండస్ట్రీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దేశీయ మార్కెట్లో చైనా కంపెనీలు వ్యాపార కార్యకలాపాలు చాప కింద నీరులా విస్తరించడం ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న ప్రధాన ముప్పుగా వారు అభివర్ణిస్తున్నారు. కొన్ని రంగంలోకి చైనా కంపెనీలు రాకను అడ్డుకున్నప్పటికీ ఇతర మార్గాల ద్వారా అక్కడి మూలాలున్న సంస్థలు భారతీయులకు ప్రవేశిస్తూనే ఉండడం ఆందోళనకరంగా తయారైందన్న దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా సంస్థలదే హావా అన్న విషయం కూడా తెలిసిందే. గృహ పరికరాలు, ఇతర డిజిటల్ పరికరాలతో ఆటో రంగంలోని దేశ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో దేశీయంగా తయారీ బలపడేలా మోదీ సర్కారు ప్రతిభావంతమైన చర్యలు తీసుకోవాలని, ప్రోత్సాహకాలు రాయితీలు అందిస్తే త్వరితగిన మెరుగైన ఫలితాలు సాధించవచ్చని మెజార్టీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మందకాలం వేళ ఇది చాలా అవసరమని అంటున్నారు. ఇలా ఉన్నటువంటి సేవల రంగం ఏ విధంగా ఉందో చూస్తున్నాం మనం. సేవల రంగంలో విషయంలో ఎంత అన్యాయం జరుగుతుంది. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇలా చెప్పకన్నా ప్రోత్సహిస్తూనే ఉంది. ఇలా ప్రోత్సహించే రంగంలోనే ఇలా ఏ విధంగా దివాలా తీస్తున్నదో మనం చూస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం మనం. లక్ష్యాన్ని భంగపడనివద్దు. ఇలా ఉన్నటువంటి ఏదైతే హైడ్రాకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే లక్ష్యాన్ని భంగపడనివద్దు అని ప్రధాన వార్త రాయడం జరిగింది. చెరువుల నాలలు, మూసీ నది వంటి మొత్తం రాష్ట్ర జలశయన నదులు, అదేవిధంగా యావత్ పర్యావరణ పరిరక్షణ అనేది నిశ్చయంగా ఉన్న ఒక గొప్ప లక్ష్యం. అయితే ఆ లక్ష్యాన్ని సక్రమైన సమగ్రమైన ప్రణాళికలు వాటి సమర్థవంతమైన అమలు ద్వారా వాంఛనీయమైన విధంగా సాధిస్తలేక వాటికి భిన్నంగా వ్యవహరిస్తూ తమే భంగపరుచుకుంటారనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది. లక్ష్యాన్ని సాధిస్తే తెలంగాణకు గొప్ప మేలు చేసిన వారు అవుతారు. ప్రస్తుతానికే కాదు, దీర్ఘకాలం పాటు లేనట్టయితే రాష్ట్రాన్ని మేలు జరగకపోవడం, అట్నుంచి తమకు తాము ఊహించిన నష్టాలు చేసుకుంటారు. నిజానికి ఇటువంటి మాటలన్నీ అనవలసిన అవసరం ఉండకూడదు. ఎందుకంటే పార్టీలు
మారిన ప్రభుత్వం అనేది ఒక సుస్థిర వ్యవస్థ, జీవనం అనేది వాళ్ళ కొనసాగుతూనే ఉంటుంది. సులభమైన భాషలు చెప్పాలంటే ప్రభుత్వ వ్యవస్థకు సుదీర్ఘమైన అనుభవం ఉంటుంది. విషయాలు తెలిసి అనుభవం కూడా ఉన్న నాయకులకు, అధికారులకు యంత్రాంగంలోని సిబ్బంది ఉంటారు. అది కాక ఇతరుల అనుభవాల అధ్యయనాల నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలా అటువంటిప్పుడు లక్ష్యశుద్ధి, చిత్తశుద్ధి రెండు ఒక్కటైతే అనుకునేంత లేదు, చెప్పేంత ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగాలి. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ పరిధిలో మొదటి దశగా చేపట్టిన చెరువుల నాలాలు, మూసినది పరిరక్షణ, శుద్ధి, అభివృద్ధి ప్రణాళిక పద్ధతిలో జరగడం లేదు. సరికాదు, ఆరంభ దశలో సామాన్య ప్రజలు మొదలుకొని ఆలోచన పరులు, న్యాయస్థానాలు, మీడియా, రాజకీయ పార్టీల వరకు అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నది. ఆఖరికి అధికార పక్షమైన కాంగ్రెస్ నుంచి కూడా అసమ్మతి స్వరాలు వినిపిస్తుండగా ఈ మంగళవారం నాడు సాక్షాత్తు పార్టీ అధిష్టానం ఈ పద్ధతి తగదంటూ సూచించిందని వార్తలు వెలువడ్డాయి. దీని అంతటి కారణం ఏమిటో ప్రత్యక్షంగా చెప్పనక్కర్లేదు. గమనించింది ఏంటంటే లక్ష్యం ఎంత మంచిదో ప్రభుత్వ పథకానికి సానుకూలత కూడా సామాన్య ప్రజలతో సహా అన్ని వైపుల నుంచి మొదట అదే విధంగా వ్యక్తమవుతుంది. పైగా జలశయాలు, పరిరక్షణ ఆలోచనలు ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా చేస్తున్నవి కాకపోగా గత ప్రభుత్వాలు సైతం చేసినవే. వారెప్పుడు వాస్తవంగా అమలు చేసి ఉంటే ఈ విధంగా చేసేవారు ప్రస్తుతం మనం చూస్తుండే వంటి సమస్యలకు ఆస్కారం ఇచ్చేవారు కాదు. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రకృతి ఏ విధంగా ఉంది, ఇలా ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఇలా చెరువుల రక్షణ ఏ విధంగా ఉంది, లక్ష్యానికి ఏ విధంగా భంగపడనివద్దన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇలా ఎంత భయంకరంగా ఉంది, ఏం జరుగుతుందో ఇలా చెప్పకనే చెప్తున్నాం. ఏంటంటే ప్రధాన అర్థం, అరే ఫోన్ కలవట్లా, ఒక్కసారి ఫోన్ కాల్ చేసినావా, కలుతుందా? మంత్రి గారికి ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. కొండ సురేఖ అక్క గారికి. స్విచ్ ఆఫ్ వస్తుంది. మంత్రి గారికి ఫోన్ చేసి అభిప్రాయం తీసుకుందాం అనుకున్న ప్లాన్ చేద్దాం, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. తమ్ముడు కూడా చాలా ట్రై చేసింది. ఓకే.